పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం తమ భూమిని లాక్కునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా కొంతమంది రైతులు కాకినాడ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేందుకు వచ్చారు. కాకినాడ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రైతులతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరు వాళ్ళు? మీ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? నమస్కారం సారు, నా పేరు నిర్మలాదేవి. నేను కొమరగిరికి సంబంధించిన ఒక రైతు బిడ్డని. ఆ రైతు బిడ్డ నాకు కూడా అందులో భూమి రాశారు మా నాన్నగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భూమి ఎండోమెంట్కి సంబంధించిందని, మాకు ఎటువంటి ఆధారాలు లేవని, ఇది దేవస్థానం భూమి అని, ఇది ఆక్రమించుకోవాలని కొంతమంది మా ఊరికి పక్కనున్న గోర్స్కి సంబంధించిన వాళ్ళు మా మీద కేసు పెట్టారు. భూమికి రైతుల మీద అందరూ కలిపి కేసు పెట్టారు. ఇది మాకు ఎప్పటి నుంచో మేము కొనుక్కున్న భూములు. ఇది మా నాన్నగారి తరం నుంచి, తర్వాత మా తాతగారి తరం నుంచి కూడా మేము కొనుక్కున్న, స్వతహాగా కొనుక్కునే మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇది కానీ మాకు లేవు అని ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నా పర్వాలేదు, కానీ ఇది కాకుండా ఇది మాకు, ఇది మీకు కాదు, ఇది ఎండోమెంట్కి సంబంధించింది, ఇది దేవస్థానం భూమి అని ఈ అధికారులందరూ కలిపి మాకు ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదని అప్పుడే అక్రమంగా ఆక్రమించుకొని మాది కాకుండా చేస్తున్నారు. ఇది మాది అని మేము పోరాటం చేస్తున్నాం. ఈ భూమికి 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. వీటిలో మాకు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఈ భూమి మీద అప్పుడే 6 నెలల నుంచి కూడా మమ్మల్ని ఊడ్చుకోనివ్వకోకుండా, ఈ భూమి మీద మేము పంట పండించుకోనివ్వకోకుండా అధికారులు కూడా దీనికి అడ్డుపడుతున్నారు. దీనికి సమక్షం మేము అందరం కలిపి ఈరోజు ధర్నాకు దిగాలనుకొని, మా భూమి మేము ఊడ్చుకోవాలని, మా మీద పెట్టిన కేసులన్నీ కూడా, అక్రమంగా పెట్టిన కేసులన్నీ కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎప్పటి నుంచి? 20 ఏళ్ళ నుంచి అంటున్నారు. అంతకు ముందు ఎవరి దగ్గర ఉండేవి భూములు? ఎవరి ఆధీనంలో ఉండేవి? ఇవి అయితే మా దగ్గరే ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మమ్మల్ని ఇక్కడ వరకు లాక్కొచ్చారు. ఇది దేవస్థానం భూమి అని ఇప్పటి వరకు కూడా మేము కోర్టులో ఒకప్పుడు వేసినా అది మీది మాకు ప్రూఫ్తో సుద్దా మేము నెగ్గుకొచ్చాం. ఇవి మేము కొనుక్కున్న భూములు, ఎక్కడికక్కడే మాకు ఆధారాలు ఉన్నాయి. ఇది వాళ్ళకి దేవస్థానం భూమి అని ఎటువంటి ఆధారం వాళ్ళకి లేదు. లేనప్పుడు ఇది భూమి వాళ్ళకని ఎలాగా మంజూరు చేయగలుగుతారు? మమ్మల్ని ఈ చేలోకి దిక్కోకుండా, మమ్మల్ని ఊడ్చుకోనికోకుండా ఎందుకని దింపుతారు? ఇది అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకోవాలనే కదా, ఈ భూమి అంతా కూడా ఆక్రమించుకోవాలని చేస్తున్నారు. మరి పిఠాపురంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారా మీరు? వాళ్ళు ఏమంటున్నారు? అసలు మేము తీసుకెళ్ళాము, అధికారులతో మీ అన్నీ చెప్పుకున్న అధికారం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆధీనంలోనే దీన్ని నెగ్గుకొస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు తప్పించి రైతులు చెప్పిన మాట ఎట్లు పక్షాన్ని కూడా వినట్లేదు. మరి ఆ ప్రభుత్వం కూడా వినాలి కదా, ఇరు పక్షాలు కూడా న్యాయం చేయాలి కదా. ఈ పక్కన ఉన్న డాక్యుమెంట్స్ చూడాలా, వీళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయో లేదో చూసి అప్పుడు రెండు పక్కల కూడా న్యాయం చెప్పాలా. ఎంతమంది రైతులు ఉంటారు? మొత్తం ఎంత భూమి ఉంటుంది చెప్పండి? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 40 మంది రైతులండి. నాది ప్రత్యేకంగా అందులో ఒక అరగర భూమి మా నాన్నగారు నాకు పసుపు కుంకుమాన్యంగా ఇచ్చారు. అది ఎప్పటి నుంచో మా తాతల తరం నుంచి మాకు ఆధారాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఈ మధ్యంగా ఈ తెలుగుదేశం వచ్చాక ఇలా మమ్మల్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టారండి. ఇప్పుడు రేపొద్దున మా పరిస్థితి, మా భర్తలు మమ్మల్ని వద్దానంటే, మీ నాన్నగారు ఇచ్చిన పొలం పోయింది వద్దానండి, మా పరిస్థితి ఏంటండి? ఊడ్చుకోనివ్వట్లేదు. మేము ఆ పంట మీద తెచ్చుకొని మేము పండించుకో తినాలి. లేని వాళ్ళం అండి. మరి ఇది కరెక్ట్ కాదు కదా. పవనన్న ఆడపిల్లకి న్యాయం చేస్తానన్నాడు, న్యాయం చెయ్యాలి కదా. మరి ఇంకొక రైతు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, మీకు ఎంత భూమి ఉంది? ఎప్పటి నుంచి మిమ్మల్ని అక్కడ వ్యవసాయం చేయనివ్వడం లేదు? నాకు అరకం భూమి ఉందండి, మా వారికి ఎకరం ఉందండి. అయితే ఇప్పుడు ఈ భూమి 3 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. 3 అమ్మకాలు జరిగాయి. అప్పుడే ఒక 80 సంవత్సరాలుగా రైతులు అందులో ఉన్నామండి. 80 సంవత్సరాల నుంచి ఉన్నారండి రైతులు. స్వతంత్రం రాకముందు నుంచి కూడా రైతులదండి ఇది. మాకు పక్కగా ప్రూఫ్లు ఉన్నాయి. మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అవన్నీ చూసుకొని కొనుక్కున్నాం. మేము కొనుక్కున్నాం, పన్నులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ రోజుని ఈ ప్రభుత్వ అధికారులు కూడా మాది అనేసి మా మీదకి అక్రమంగా, అది దేవుడిది అనేసి మమ్మల్ని అక్రమంగా తొలగించడానికి వస్తున్నారండి. అంటే మీకు ఇప్పుడు దాని మీద పూర్తిగా హక్కులు లేవు, వ్యవసాయం కూడా చేయనివ్వట్లేదు, చేయనివ్వడం లేదండి. ఇప్పుడు మా మీద కేసు పెట్టి మా మీద నిరుపేద రైతులు, వీళ్ళకేం తెలియదు, చదువుకోలేదు పెద్ద ఊరిక, వీళ్ళు తెలియని రైతులు చాలా ఇబ్బంది పెడతా ఇప్పుడు వీళ్ళని తొలగించినా చూస్తున్నారండి.
తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ప్రస్తుతం మహిళా రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వీళ్ళని లీడ్ చేస్తున్నటువంటి సిపిఐ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు అక్కడ జరుగుతున్నటువంటి సమస్యని మీరు ఏ విధంగా గుర్తించారు? దీని మీద కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళ రైతులకి ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ పక్కాగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రభుత్వ కార్యాలయంలో ముద్రించబడి వీళ్ళకి ప్రతిదీ కూడా లింక్ డాక్యుమెంట్స్తో ప్రతిదీ ఆధారం ఉన్నది. ఈ డాక్యుమెంట్స్ ప్రకారంగా గవర్నమెంట్ పన్ను కట్టించుకుంటుంది. గవర్నమెంట్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఈ రైతు భరోసాలు ఏ అయితే ఉన్నాయో అవి కూడా రీసెంట్గా మొన్నటి కూడా పడడం జరిగింది. అలాంటప్పుడు ఇవన్నీ ప్రభుత్వం పాలసీలో జరుగుతున్నప్పుడు ఇది ఎండోమెంట్ భూమి కింద ఎలా వస్తుంది? డాక్యుమెంట్ పరంగా మేము పరిశీలించిన మేరకు ఇది జిరాతి పురాతన ఆస్తేనే ఉంది తప్ప ఎండోమెంట్ అన్నది ఎక్కడా కూడా చూపించలేదు. ఇది కేవలం రాజకీయ కుట్రతోనే ఆపుతున్నారు తప్ప ఎటువంటి అథారిటీలు ఎండోమెంట్ వారికి లేదని మేము సిపిఐ పార్టీగా పరిశీలన చేయడం జరిగింది. అంటే దీని మీద ప్రస్తుతం ప్రభుత్వం ఏం చెప్తుంది, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మొత్తం చూస్తే అరెకరం ఎకరం చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా వీళ్ళ భవితవ్యం అంటే వీళ్ళ ప్రస్తుతం వాళ్ళ సొంత భూమి అనుకుంటున్న భూమి వాళ్ళది కాకుండా పోయే పరిస్థితి ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు దీని మీద? అధికారులు ఎంఆర్ఓ గారిని ఇలా కలెక్టర్ గారిని కలిసినప్పుడు వీళ్ళకి ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో అధికారి అన్న వాళ్ళు ఎవరైనా కూడా కాగితాలు పురాపాలాలు పరిశీలించి దాని మీద మాట్లాడవలసిన అధికారం ఉంది. కానీ అధికారులు ఈ కాగితం చూడకుండానే ఇలా టేబుల్ కేసి ఇలా గెరేసి ఇది మీది కాదు ఎండోమెంట్ వాళ్ళది అని అంటున్నారు. అరే ఇది చూడండి పరిశీలించండి అంటే కాగితాలు మాత్రం చూడట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే పాటిస్తున్నారు తప్ప ఈ పేద రైతుల ఆవేదన మాత్రం వినట్లేదు. ఒక సనాతన ధర్మాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారో ఈ గుడిలకి ఈ భూమిని దారాదత్తం చేయడానికి చూస్తున్నారు. ఇది పూర్తిగా గుడికి కూడా కాదు, మధ్యలో దళారులు బతకడానికే ఈ పేద రైతులు పొట్లు కొట్టడానికే ట్రై చేస్తున్నారు అన్నది మేము పరిశీలనలో తేలిన అంశమని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరో రైతు కూడా ఉన్నారు. ఏంటి అసలు మీరు అధికారులను సంప్రదించారా? ఏం చెప్తా ఉన్నారు అసలు? నా పేరు రాజశేఖర్ అండి. మేము ఆల్రెడీ అధికారులందరినీ సంప్రదించాం సార్. ఇది లీగల్గా కూడా కోర్టులో ఉంది సార్. ఇది ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి కోర్టులో జరుగుతుంది సార్. ఇది మన జిల్లా కలెక్టర్ ఫస్ట్లో అప్పుడు ఒక సతీష్ చంద్ర గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆయన గోర్స్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు గ్రామస్తులు దీని మీద కంప్లైంట్ చేయగా ఆయన ఎంక్వైరీ చేస్తే అప్పటి జాయింట్కి దేవస్థాన చేసి కొండలరావు గారు ఈ భూమి 121, 122 సర్వే నెంబర్ భూములు దేవస్థానం రికార్డులోనే లేవని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు సార్. ఇది చూడండి పేపర్ ప్రకటన ఇది. తర్వాత మళ్ళీ ఒక 6 సంవత్సరాలు ఆగి అప్పటి ఆర్డీఓ మారిన తర్వాత మళ్ళీ కేసు పెట్టారు సార్ వీళ్ళు. అప్పుడు ఆర్డీఓ గారు మారిన తర్వాత మళ్ళీ వేరే ఆర్డీఓ గారితో నోటీస్ ఇప్పించి ఇస్తే మీకు స్టేకి తెచ్చాం సార్. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని జిల్లా కోర్టులో పోయి వేసాం సార్ కేసు. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఇంచుమించు ఒక 6 సంవత్సరాలు దీని మీద ఈ కేసు మీద విచారణ చేసి అప్పుడు 2012లో స్టేట్మెంట్ చేశారు సార్, జడ్జిమెంట్ చేశారు. మొత్తం అన్ని ఆధారాలు రైతులకు ఉన్నాయి. ఇది దేవస్థానం భూమి కాదు, ఇది టైటిల్ డీడ్ డిస్ప్యూట్ ఉంది, కాకపోతే దీన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలని చెప్పడం జరిగిందండి. ఆయన జడ్జిమెంట్ ఇచ్చిన కాపీ సార్. కలెక్టర్ గారు ఒక్కసారి మీ తోటి ఐఏఎస్ ఇప్పుడున్న కలెక్టర్ గారు నేను ప్రశ్నిస్తున్నాను. అప్పటి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకసారి మీరు పరిశీలించాలండి. నేను 2 సార్లు వచ్చాను కలెక్టర్ ఆఫీస్, కానీ ఆయన ఎప్పుడు చూడలేదు సార్. ఆయన చూడలేదు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను ఒకసారి పరిశీలించండి సార్. మాకున్న ఎవిడెన్స్ ఒక్కసారి పరిశీలించమని చెప్తున్నాను సార్. మా బాధ అదే సార్. ఇప్పుడుకొచ్చి ఆయన మా ఎవిడెన్స్ని ఒక్కసారి కూడా చూడలేదు సార్. నేను 2 సార్లు కలవడానికి వెళ్ళాను సార్ కలెక్టర్ గారిని. అంటే అధికారులు చెప్తున్నారంటే దీని వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? దీని వెనకాల ఎవరో బడా వ్యక్తి ఉన్నారు సార్. ఇది కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే సార్. ఇదేం కాదు, మాకు ఇది పూర్తిగా ఉన్నాయి సార్. ఈ రెవెన్యూ అంతా ఈ రికార్డులన్నీ ఎవరు తయారు చేశారు సార్? ఈ రెవెన్యూ కదా. ఇదిగోండి, ఇది పేరడంగుల్లో ఎవరున్నారు?
రైతులు ఉన్నారు. ఈ రికార్డు ఎవరు తెచ్చారు? గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ కదా, దేవస్థానం. ఇప్పుడు దేవస్థానానికి ఎలా వచ్చింది సార్? 2000 సంవత్సరంలో లేని రికార్డు ఈ ఏళ్ళ రికార్డులోకి ఎలా వచ్చింది? ఇది దేవస్థానానికి ఎలా వచ్చింది? నేను అడుగుతున్నాను. ఆయన ఇచ్చారు కదా సార్, ఇది పేపర్ స్టేట్మెంట్. అప్పుడున్న జాయింట్ జేసీ కమిషనర్ ఇచ్చారు కదా, ఆయన అప్పుడు లేని ఇవాళ ఎలా వచ్చింది? ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలా, రైతులను బాధ పెట్టకూడదు. అదే అండి, ఆల్రెడీ ఈ కోర్టులో జరుగుతుంది, కోర్టులో ఉంది. ఆల్రెడీ బైండ్ కేసు పెట్టడానికి మేము ఎవరితో గొడవ పడలేదు సార్, మేము ఎవరికోలేదు. ఇది ఎలా ఉందంటే, రోడ్డు మీద వెళ్ళేవాడు రోడ్డు మీద, ఇంట్లో ఉన్న మీద రాలేసి, ఆ రోడ్డు మీద ఉన్నవాడు రోడ్డు మీద ఉండాలి, ఇంట్లో ఉన్నట్టు రోడ్డు మీదకి వచ్చేయాలి అన్నట్టు ఉంది. ఇది అది చేలోకి వచ్చి ధర్నా చేసి బైండ్ ఓవర్ పెడితే మా చేలోకి మేము వెళ్ళడానికి మా మీద కేసు పెట్టండి, మమ్మల్ని ఆపడం ఏంటని మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది మీద కేసులు పెట్టారు మొత్తం? అసలు అక్కడ ఎన్ని ఎకరాలు? చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు సార్, చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా కేసు కట్టారు. 40 మంది ఉన్నారు, 45 మంది ఉన్నారు సార్ ఇందులో. చచ్చిపోయిన వాళ్ళు కూడా కేసులో ఉన్నారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసు. మా చేను మేము ఊడ్చుకోకూడదు, మీరు వెళ్ళకూడదు. ఇదేంటి ఆ గ్రామస్తులకి అసలు ఇండోమెంట్ కూడా అయితే ఇండోమెంట్ అధికారులు రావట్లేదు సార్ అక్కడికి, గ్రామస్తులు వస్తున్నారు. గ్రామస్తులకి ఏం సంబంధం? ఈ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గ్రామస్తులు మీకేం సంబంధం అని అడగట్లేదు. సార్ అయితే ఈ గ్రామానికి సంబంధించి ఒక్క నిమిషం సార్, ఇది ఇప్పుడు ఈ రైతులు ఇప్పటి నుంచి ఉండలేదు సార్. ఇంచుమించు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఇంచుమించు అంటే 1920 నుంచి అంటే 100 సంవత్సరాలు పైబడే ఈ వ్యవసాయంలో ఉన్నారు సార్ వీళ్ళు, ఈ రైతులు. ఎప్పటికి ఇప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏ అధికారి కూడా టచ్ చేయని భూమి సార్ ఇది. అప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెటిల్మెంట్ సర్వేలో ఇచ్చిన పట్టా సార్ ఇది. ఒకసారి చూడండి, రీసర్వే చేసిన పట్టా సార్ ఇది, రీసర్వే చేసిన పట్టా ఇది. అంటే ఏంటిది? రీసర్వే ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన పట్టా ఇది. అంటే ఏంటి? భూమి ఎవరిదే? దేవస్థానందా మరి రైతులదా? ఒకసారి ఇవన్నీ పరిశీలన చేయమని అడుగుతున్నాం సార్ మేమంది. అంటే ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి వాదన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు అయితే ఒకవేళ వెళ్ళి కాగితాలు చూడమన్నా కానీ వాళ్ళ ముఖం మీద గిరాటేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి. అయితే పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ప్రస్తుతం కాకినాడ ఆర్డీఓ ఆఫీస్కి చేరింది. అయితే రైతులు ఇప్పుడు కాదు, దాదాపుగా 100 ఏళ్ల పూర్వం నుంచి తమ పూర్వీకుల నుంచి కూడా తమకు వంశపారంపర్యంగా తాత ముత్తాతల ఆస్తి కింద ఇది తమకు సంక్రమించిందని, దీంట్లో వ్యవసాయం చేసుకుంటూనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంతో ఈ భూములు సాగు చేసుకునేందుకు కూడా రైతులకి అడ్డం పెడతమే కాదు, వాళ్ళ మీద కొన్ని అక్రమ కేసులు కూడా పెట్టారని వాళ్ళంతా ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీని మీద ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది.